హలో హాయ్ అండి. నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు చాలామంది అండి ముసలి వాళ్ళు అంటే రిటైర్ అయిన వాళ్ళు స్పెషల్లీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతసేపటికి వాళ్ళని వాళ్ళు బిజీ చేసుకోవడానికి ఏదో ఒక పని కాకుండా సులభంగా ఉండే వాటి కోసం చూస్తున్నారండి. అలా సులభంగా కూర్చొని చేసే పనులు అలాంటివంటే గుళ్ళు పూజలు పుణ్యం వస్తుందని మెయిన్ కాన్సెప్ట్. వాళ్ళకి పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది, అది వస్తుంది అంటే ముందంతా ట్రై చేయరు. ముందంతా జీవితం అంతా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసి అన్నీ చేసి లాస్ట్ మూమెంట్లో కొన్ని ఇప్పుడు సంఘాలు ఎక్కువైపోయినాయండి. ఆ సంఘము ఈ సంఘము హోమాలు జపాలు తపాలు ఇంకా అభిషేకాలు శివుడి పిచ్చి అయితే ఎక్కువైపోయిందండి. మేము చిన్నపిల్లలప్పుడండి అరుణాచలము అనేది ఒక మామూలు గుడి అండి. అక్కడ ఎవ్వరు జనాలు లేరు. మేము మా నాన్న తీసుకెళ్ళారు, మేము వెళ్ళాం. అప్పుడు ఒక్కరు కూడా పురుగు కూడా ఉండేది కాదండి. ఆ ఊరి వాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళు. తమిళనాడు వాళ్ళు కొద్దిమంది వచ్చేవాళ్ళు ఆ గుడికి. ఎప్పుడైతే చాగంటి గారు ఆయన ప్రసంగాల్లో అరుణాచల శివుడు అక్కడ పోతే ఇంకా కైలాసానికి పోయినట్టే అని చెప్పి ఒక రకంగా మన ఆంధ్రప్రదేశ్కి ఆయన హెల్ప్ చేశాడండి. అంటే ప్రాచుర్యం తెచ్చాడు ఆ గుడికి. ఇప్పుడు మరీ పిచ్చి అయిపోయిందండి అరుణాచలం అంటే. గిరి ప్రదక్షిణ ఇవన్నీ అప్పుడు లేవండి, ఒకప్పుడు లేవండి. ఒకప్పుడు గిరి ప్రదక్షిణ అరుణాచలం అంటే అంత విశేషము లేనే లేదు. జనాలకు బాగా మూఢనమ్మకాలు ఎక్కువైపోతున్నాయి, భక్తి ఎక్కువైపోతుంది. ఎప్పుడైపోతుంది అంటే ముసలి వయసులో మరీ అయిపోద్దండి. 4 డబ్బులు చేతిలో కనిపిస్తే భక్తి వస్తుందండి వాళ్ళకి. అట్లాంటి వాళ్ళని క్యాష్ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయినాయి సంఘాలు. అంటే వాళ్ళని ఉపయోగించుకుంటారనమాట. ఉపయోగించుకున్న తర్వాత ఎవరో కదండి, మా నాన్న విషయంలోనే చెప్తా. ఆయన చివరి దశలో ఇంకేదన్నా పని చేస్తుంటే ఇంకొక 4 రోజులు బతికేవాడేమో. అలాంటిది మాకు ఉపయోగపడకుండా తను ఉపయోగపడకుండా భక్తి అభిషేకాలు హోమాలు అది ఇది అని అందరితో తిరిగాడండి. ఆయన చనిపోయిన తర్వాత అండి ఆయన ఉపయోగించుకున్న ప్రజలు అంటే అభిషేకాలు చేయించుకున్న వాళ్ళు బాబా అని పిలిచేవాళ్ళు వాళ్ళందరిలో ఒక్కరు కూడా ఆయన చనిపోయినప్పుడు రాలేదండి. ఒక్కరు కూడా రాలేదు. కనీసం పరామర్శించడానికి అంతకుముందు ఏమో దేవుడు గురు సమానుడు బాబా 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 అని పిలుస్తారు. ఇప్పుడు కూడా బాబా అనే పిలుస్తారు. ఆయన కనీసం చూడడానికి రాలేదండి ఆయన. అంటే ఆయన బ్రతికున్నప్పుడు పనికి వచ్చాడు, ఆయన చనిపోయిన తర్వాత పనికి రాలేదు. ఆయనకి ఏదైనా చెడు జరిగితే వాళ్ళు చూడరు అనమాట. ఆయన మంచిగా ఉన్నప్పుడు చూడడానికి వస్తారు. కనీసం అండి మమ్మల్ని కానీ మా అమ్మని కానీ పలకరించిన వాళ్ళు లేరు. అట్లీస్ట్ ఆమెను వచ్చి ఏంటమ్మా ఎలా జరిగింది పాపం అయ్యో స్వామి ఇలా ఉండేవాడే అని ఒక్కరు కూడా పలకరించలేదండి. ఒక్కరు కూడా పలకరించలేదు. కాబట్టి అవన్నీ స్వార్థపూరితమైనవి అని నాకు అర్థమైంది. నేను అందుకని చెప్తాను, వాటన్నిటిలో స్వార్థం ఉంది. స్వార్థం ఉన్న దగ్గర భక్తి ఉండదండి, గుర్తుపెట్టుకోండి. స్వార్థం ఉన్న దగ్గర ఎక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అదొక టైప్ ఎంజాయ్మెంట్ అనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా అసలు ఒక్కరు కూడా అడ్రస్ లేరండి ఆ సంఘం వాళ్ళు. అంతకుముందు అంతా ఈయన చుట్టూరా తిరుగుతూ ఉండేవాళ్ళు. అంటే మనిషి చనిపోతే చెడుపా, శరీరం వదిలేయండి, శరీరం చెడిపోతుంది, శరీరం ఇంకా పనికిరాదు. కానీ ఆత్మకున్న విలువలు అవి పనికిరావా? నాకు ఎంత బాధ అనిపించిందంటే ఆ విషయంలో. రేపు నేనైనా అంతే కదా అనిపించింది. అదే ఇంకేదైనా వృత్తులు అయితే అండి పలకరించడానికి వస్తారు. రాజకీయ నాయకులు ఎవరైనా చనిపోతే వాళ్ళ భార్యల్ని వాళ్ళ పిల్లల్ని అందరినీ పలకరిస్తారు. ఏదైనా వృత్తిలో ఉన్నప్పుడు అంటే ఏదైనా డాక్టరు టీచరు ఏ వృత్తి అయినా అండి పలకరించడానికి వస్తారు. కానీ ఈ పూజల విషయంలో అండి అప్పటిదాకా వాళ్ళ చుట్టూరా తిరిగి గొప్పవాడని అదని ఇదని చనిపోయిన తర్వాత ఒక్కరు కూడా మొహం చూడరండి. అదొక చెడుపు అంట. చెడుపు, చనిపోతే చెడుపు అంటూ వాళ్ళని రానియకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు. ఎంత అంటే నీకు భక్తి అనేది ఏంటి, నీ ఒక్కడిది ఉండాలి భక్తి. అట్లాంటప్పుడు ఒక సంఘాన్ని ఏర్పరచకూడదు, ఇండివిజువల్గా చేసుకోవాలి ఆ పని. ఒక సంఘంలో ఉన్నప్పుడు ఆ సంఘాన్ని కాపాడాలి, వాళ్ళకి విలువలు ఇవ్వాలి, వాళ్ళని చేసుకోవాలి, వాళ్ళని కలుపుకుంటూ పోవాలి కదా. ఆ సంఘంలో మనుషులకి ఇంకా ఏం ఉండవా అండి?
అంటే అంత స్వార్థపూరితమైన భక్తి తయారవుతుంది, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా మీకు నేనేం చెప్పాను? అదండి విషయం. ఇంకొకటి బాబా అని, సాయిబాబా, షిర్డీ సాయిబాబా పుస్తకం చరిత్ర చదవండి మీరు. నేను చాలాసార్లు చదివాను, అందుకే మాట్లాడుతున్నాను. షిర్డీ సాయిబాబాకు ఎలాంటి అంట్లు ముట్లు లేకుంటే ఈ సంవత్సరికపు అంట్లు, పురుటి అంటూ ఇవేవి ఉండవండి. ఆయన చరిత్రలో మీరు ఎవరైనా చూపిస్తే నాకు చూపించండి, నేను అడుగుతున్నాను. బాబా గుడిలో ఇలాంటివి ఏవీ లేవండి. ఆయనకు ఉపవాసాలు అసలు లేవు. ఆయనే మాంసాహారం తినేవాడండి. మీరు మాంసాహారం మానేసేది ఏంటండి? నాకు అర్థం కాదు. ఆయన మాంసాహారం తినేవాడు, ఆయన కోసం వీళ్ళు మాంసాహారాన్ని వదిలేస్తారట. మళ్ళీ ఉపవాసాలు, ఒక్క పొద్దులు ఆయన పేరున. ఆయన చరిత్రలో ఎక్కడా లేదండి ఉపవాసం ఉండమని, లేదా ఇంకా బాగా తినమని చెప్పాడు ఆయన ఇంకా బాగా తినమని చెప్పేవాడు. అసలు అసలు ఈ అంట్లు ముట్లు, ఏడూడీలు, చనిపోయిన వాళ్ళని గుడికి రానియకుండా ఉండడము, అసలు బాబా గుడికి ఏమంటండి? ఆయన ఎప్పుడు చెప్పలేదే, షిర్డీ సాయిబాబా ఎప్పుడు చెప్పలేదే, ఇట్లా సంవత్సరం లోపల వాళ్ళు నా గుడికి రాకూడదు అని ఎక్కడ చెప్పలేదు కదండి సాయిబాబా. ఇవన్నీ సాయిబాబా దగ్గర ఎందుకు పాటిస్తారు నాకు అర్థం కాదు. అంటే ఏ సంవత్సరం వరకు వాళ్ళంట భర్త చచ్చిపోయిన ఆడవాళ్ళంట బాబా గుడికి వెళ్ళకూడదంట. ఇది ఎక్కడి న్యాయం అండి బాబోయ్? రాకూడదు, చూడకూడదు, చనిపోయిన వాళ్ళ బాబా ఎక్కడా చెప్పలేదే. ఆయన చరిత్ర మొత్తం చదవండి, జీవిత చరిత్ర. ఆయన ఎక్కడైనా చెప్పాడు దేని గురించి అయినా ఇలాంటివి? పక్క మనిషిని హింసించొద్దు, బాధ పెట్టొద్దు అని చెప్పాడు, వాళ్ళకు ఆదరవుగా ఉండు అని చెప్పాడు. అంతేగాని ఇలాంటివన్నీ చెప్పలేదు కదండి. లేనిపోని దేవుళ్ళకు కూడా అంటగడతారండి మన వాళ్ళు. అంత ఘోరంగా ఉందండి భక్తి ప్రజెంట్. అది భక్తా లేకుంటే ఏంటా అనేది మీరే కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? నాకైతే అర్థం కావట్లేదు. చనిపోయిన తర్వాత ఆత్మలు చెడు అయిపోతాయా? అంటే శరీరంలో ఉంటే మంచి ఆత్మ, శరీరం బయట వస్తే చెడు ఆత్మ. అసలు ఆత్మలకు మంచి చెడు ఉంటాయా? శరీరానికే ఉంటాయా మంచి చెడు అనేది నాకు పెద్ద సందేహం అండి. చనిపోయిన తర్వాత ఆత్మ ఇంకా చెడు అనమాట. పితృదేవతలు అంటే దేవుళ్ళకు సంబంధం ఉండదా? వాళ్ళు వాళ్ళు చెడుకు సూచికాల? అసలు ఏది అర్థం కాదండి నాకు, నిజంగా చెప్పాలి.